కోడిగుడ్లు కూర మంచి రుచిగా చేయాలంటే ఇలా చేయాలి. ముందుగా కోడిగుడ్లు ఉడకబెట్టి ఇలా ఘాట్లు పెట్టి పక్కన పెట్టి మిక్సీ జార్‌లోకి ఎండు కొబ్బరి, జీడిపప్పులు తీసుకునేసి, అల్లం, వెల్లుల్లి గూడా తీసుకునేసి, పచ్చిమిరపకాయలు వేసి ఇలా గ్రైండ్ చేసి, ఆ తర్వాత టమోటా ముక్కలు వేసుకోవాలి. ముక్కలు వేసాక ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కాస్త నూనె వేసి, ఇప్పుడు ఉడకబెట్టిన కోడిగుడ్లు దాంట్లో వేసుకొనేసి ఇలా వేగనిచ్చి తీసి ఒక ప్లేట్‌లో అయితే వేసేసుకోవాలి. వేసిన తర్వాత అదే నూనెలో ఇప్పుడు కాస్త జీలకర్ర వేసి, చెక్క, లవంగా, యాలకులు, ఎండుమిరపకాయలు, బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసి కట్ చేసిన ఉల్లిపాయలు వేసి ఇలా వేగనిచ్చి గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు అలా పోసి దీన్ని బాగా ఇలా ఉడికించుకునేసి ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారము, సాల్ట్ ఇవన్నీ వేసి ఇలా బాగా ఉడికించుకునేసి తగినన్ని నీళ్లు పోసి రుచికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి ఇలా ఉడికిన తర్వాత ఫ్రై చేసిన కోడిగుడ్లు వేసి ఇలా ఉడికాక కాస్త గరం మసాలా, కసూరి మేతి వేసి ఇలా మిక్స్ చేసి ఉడికించుకొని కొత్తిమీర చల్లుకొని తింటే సూపర్.